మొదటి ఆదివారం రోజున దేవుడు తన మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో జీవించేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు తన కృప ద్వారా దయచేసి ఉన్నారు. కాబట్టి అందరూ బట్టి ఆ ప్రభువుకు మన కృతజ్ఞతలు మనము చెల్లించాము. ఇక్కడ ఈ 138వ కీర్తన ఎవరు రాశారు అని మనం చూసినప్పుడు పైన చిన్న అక్షరాలతో దావీదు కీర్తన అని మనము రాసి ఉండడము చూస్తాం. ఈ 138వ కీర్తన ఎవరు రాశారట అంటే దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన. ఇక్కడ మొదటి వచనంలో దావీదు భక్తుడు ఏమంటాడంటే, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని దావీదు భక్తుడు చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ వచన భాగంలో అంటే ఆయన దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ నేను అంటే దావీదు భక్తుడు, ఇక్కడ నీకు అంటే దేవునికి అని అర్థం. కాబట్టి దేవ, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామములకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ఈ లోకంలో మనం ఎవరికి ఊరకనే థ్యాంక్స్ చెప్పము. ఎప్పుడు మనము ఎదుటి వారికి థ్యాంక్స్ చెప్తాం అంటే వారు మనకు ఏదైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయములకు కృతజ్ఞతగా వారికి థ్యాంక్స్ అనేటువంటిది మనము చెప్తాం. అంతేకాని ఊరకనే వాళ్ళు మనకు ఏమి చేయకపోయినా ఊరికనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళకు చెప్పు. ఒకవేళ అలా చెప్పినామనుకో ఏమనుకుంటారు, వీరికి ఏమైనా మైండ్ లూజ్ అయింది, ఊరికనే వచ్చి థ్యాంక్స్ అని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉంటారు. అంటే ఈ లోకంలో మనుషులుగా మనము ఎవరికైనా థ్యాంక్స్ చెప్తామంటే ఎప్పుడు చెప్తామంటే వారు ఏదో ఒక సహాయం మన జీవితంలో చేసినప్పుడు వారికి కృతజ్ఞతగా థ్యాంక్స్ అన్నా అని చెప్పేసి మనము చెప్తా ఉంటాం. ఒకవేళ వారు మనకి ఏ సహాయం చేయలేదనుకో మనం వారికి కృతజ్ఞతాస్తుతులు మనం వారికి చెల్లించు. అలాగే ఇక్కడ దావీదు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తా ఉన్నాడు. మరి దావీదు ఎందుకు దేవునికి వందనాలు చెప్తా ఉన్నాడు, ఎందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు మరి ఆయన ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, ఎందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటి కారణం ఏంటంటే 2వ వచనము చివరి భాగంలో నీ కృపా సత్యములను బట్టి నీ నామములకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. అంటే దేవ, నీ కృపను బట్టి నీ సత్యమును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులను నేను చెల్లిస్తా ఉంటున్నాను. క్రిస్మస్ రోజున దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అని మనము కొన్ని మాటల ఆలోచన మనము నేర్చుకున్నాం. ఈ లోకంలో ఎవరిలోనూ కృపా సత్యము అనేటువంటిది కలిసి ఉండడం అవి ఎవరిలో కూడా మనము చూడలేము. మనుషులలో కృప కనిపిస్తే వారు సత్యం విషయంలో తప్పిపోతారని, ఒకవేళ సత్యం విషయంలో వారు నిలబడితే కృప చూపించే విషయంలో వారు తప్పిపోతారని, ఈ కృపా సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువులోనే మనము చూడగలమని
మనము క్రిస్మస్ రోజున మనము నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు కృపగలవాడు, అలాగే అదే సమయంలో ఆయన సత్యవంతుడు, ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. కాబట్టి మానవులంగా మనము పాపము చేసినప్పుడు దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, ఆయన పక్షపాతం లేని దేవుడు గనక, ఆయన సర్వలోక న్యాయాధిపతి గనక దేవుడు మరి ఆ స్థానంలో ఆయన ఉండి పాపము చేసినటువంటి మనకు ఆయన తీర్పు తీర్చి మన పాపానికి శిక్షను ఆయన విధించడం జరిగింది. అదే సమయంలో దేవుడు కృపగలవాడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కరుణా కటాక్షములను చూపించే దేవుడు, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు గనక ఆ దేవుడు మన ఎడల తన కనికరాన్ని చూపించి, దేవుడు మన ఎడల తన ప్రేమను కుమ్మరించి ఆయన మన కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి రావడం జరిగింది. మనకు మోయలేనటువంటి ఆ భారమైన శిక్ష ఏదైతే ఉందో, మనము భరించలేనటువంటి ఆ దేవుని ఉగ్రత ఏదైతే ఉందో, దానిని యేసుక్రీస్తు ప్రభు తన మీద వేసుకొని మనకు బదులుగా ఆయన కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున ఆయన తిరిగి లేచుట ద్వారా దేవుని యొక్క ఉగ్రత మన మీద నుంచి ఆ శిక్షను ఆయన తొలగించడము జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో సత్యాన్ని మనం చూస్తాం, అలాగే కృపను కూడా మనం ఆయనలో చూడగలుగుతాం. కాబట్టి దేవుడు కృపా సత్య సంపూర్ణుడు ఆయన. కాబట్టి ఈ లోకంలో మన పాపంలో మనము నశించిపోయి ఉంటుండగా కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన కోసం ఈ లోకములకు దిగి వచ్చినటువంటి దేవుడు మన కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణములను బలిగా అర్పించినటువంటి దేవుడు, తన కలువరి శిలువ రక్తము ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలుగ చేసినటువంటి దేవుడు. ఆయన తన కలువరి శిలువ రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి ఆ నిత్య జీవాన్ని పరలోక రాజ్యములో స్వాస్థ్యములు ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని తన కృప ద్వారా మనకు అనుగ్రహింప చేసిన దేవుడు కనుక ఆ ప్రభువుకు మన కృతజ్ఞత వందనాలను మనము చెల్లించనై ఉంటున్నాం. కాబట్టి దావీదుకు దేవుడు కృపగలవాడు అన్న విషయం ఆయనకు అర్థమైంది. అలాగే దేవుడు ఆయన సత్య సంపూర్ణ అన్న విషయం కూడా ఆయనకు అర్థమై, ప్రభువా కృపగల దేవుడు, నువ్వు సత్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణము కనుక నేను నీకు కృతజ్ఞత వందనాలు నేను చెల్లించుచున్నాను. నీ కృప ద్వారా నువ్వు నాకు రక్షణను ఇచ్చావు, నీ కృప ద్వారా తండ్రి నేను ఆరాధించి ఆ ధన్యతను నాకు ఇచ్చావు, అందరి బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పేసి దావీదు భక్తులు ఆరాధిస్తున్నట్లుగా మరి దేవుని కృపను దేవుని సత్యమును రుచి చూసినటువంటి మనము ఆయన కృపా సత్యములను బట్టి మనకు దొరికినటువంటి రక్షణ భాగ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆ దేవునికి మన కృతజ్ఞత వందనాలను మనకు చెల్లించాల్సినటువంటి వారమే మనము ఉన్నాము. అలాగే రక్షణ అనేటువంటిది దేవుని కృప ద్వారా మాత్రమే అది మనకు దొరికింది, కానీ మన క్రియల ద్వారానో లేకుంటే మన యొక్క భక్తి సంబంధమైన కార్యముల ద్వారా మన సొంత ప్రయత్నాల ద్వారానో రక్షణ మనం సంపాదించుకుంటే వచ్చింది కాదు. కేవలం దేవుని యొక్క మహాకృప ద్వారా ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహింప చేసిన వరము అన్న విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకో. అందుకే ఎఫెసీ పత్రికలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయము మనం చదువుకుంటున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అనేటువంటి మాట. కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ రక్షణ అది మీ వల్ల కలిగేది కాదు,
అది దేవుని యొక్క వరమే. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుడు తన కృప ద్వారా తన యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహింపజేశాడు. కాబట్టి అందును బట్టి ఆ దేవునికి మన కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించుదాం. అలాగే మరొక కారణాన్ని మనం చూసినప్పుడు, దావీదు భక్తుడు దేవుణ్ణి ఆరాధించడానికి మరి ఆయన ఉన్నటువంటి కారణాన్ని మనం మరొకటి చూసినప్పుడు, 3వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటాడంటే, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అనేటువంటి మాట. కాబట్టి మరొక కారణం ఏంటి అని మనం చూసినప్పుడు, దేవుడు మనం మొరపెట్టిన దినమున ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అనగా మన ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ఆ ప్రభువుకు మన కృతజ్ఞతా వందనాలు మనము చెల్లించాలి. గడిచిన సంవత్సర కాలంలో ఎన్నో అంశముల కొరకు మనం ప్రార్థన చేశాం. వ్యక్తిగతంగా మన కొరకు, అలాగే కుటుంబం కొరకు కానీ, సంఘం కొరకు కానీ, అలాగే అనేకమైన అవసరతల కొరకు ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరను విని ఆయన మన ప్రార్థనకు జవాబులు అనుగ్రహింపచేసిన దేవుడుగా ఆయన మనకు ఉన్నాడు. కాబట్టి అందును బట్టి ఆ ప్రభువులకు మన కృతజ్ఞతా వందనాలను మనము చెల్లించుదాం. అలాగే మరొక కారణాన్ని మనం చూసినప్పుడు, ఆ 3వ వచనం 2వ భాగంలో దావీదు ఏమంటాడంటే, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచినవి అనేటువంటి మాట. ఆయన మనలను ధైర్యపరిచే దేవుడు, ఆయన మనలను బలపరిచేటువంటి దేవుడు. కాబట్టి పోయిన న్యూ ఇయర్ ఆరాధన చూసాం, నా హృదయంలో విచారములు హెచ్చగా దేవుడు మనలను బలపరిచి ఆయన ఆదరించి నెమ్మదిపరిచిన దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తాం. కాబట్టి మనం అనేక సార్లు కుంగిపోయినప్పుడు, నిరాశ చెందినప్పుడు, మనము బలహీనులుగా మారినప్పుడు దేవుడు ఆయన మనను బలపరిచేటువంటి దేవుడుగా మనకున్నాడు. మనం అనేక సార్లు కృంగినప్పుడు, బలహీనమైనప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా ఆయన మనల్ని బలపరిచి ధైర్యపరిచి మనల్ని ముందుకు నడిపించినటువంటి దేవుడుగా ఆయన మనకు ఉన్నాడు. కాబట్టి అందును బట్టి ఆ ప్రభువుకు మన కృతజ్ఞతలను మనము చెల్లించుదాం. తర్వాత మరొక కారణాన్ని మనం చూసినప్పుడు 6వ వచనంలో ఏమని రాసిందంటే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అనేటువంటి మాట. దావీదును తన తండ్రి లక్ష్య పెట్టలేదు. ఒకానొక రోజున సమూయేలు ప్రవక్త దావీదు ఇంటికి వచ్చి, ఆ యెషయా ఇంటికి వచ్చి, నీ కుమారుల్లో ఒకరిని ఇశ్రాయేలు దేశం మీద రాజుగా దేవుడు నన్ను అభిషేకించమన్నాడు, కాబట్టి నీ కుమారులను పిలిపించుము అన్నప్పుడు యెషయా తన కుమారులందరినీ కూడా పిలిపించాడు. వారందరూ కూడా సైన్యంలో పనిచేసేవారు కాబట్టి మరి సమూయేలు అనుకున్నాడు కదా, వీరిలో ఎవరినో ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు అని వారిని అభిషేకించాలనుకుంటున్నప్పుడు దేవుడు అంటాడు కదా, వీరు కాదు, వీరిని నేను ఎన్నుకోవలేదు. అప్పుడు వెంటనే సమూయేలు ప్రవక్త ఏమంటాడంటే, నీకు వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆయన అంటాడు కదా, చివరి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెల కాపరి, వాడు ఎక్కడో అడుగుల కొట్టి గొర్రెలను కాసుకునేటువంటి వాడు. కాబట్టి వీరే కరెక్ట్ అన్నట్లుగా, వీరే చదువు ఉంది, ఉద్యోగం ఉంది, హైట్ ఉంది, పర్సనాలిటీ అన్ని రకాలుగా వీరే యోగ్యులు అన్నటువంటి ముందు పెట్టాను. ఇంకోటి పనికి పాలనాడు ఉన్నాడు, వారికి చదువు లేదు, ఏది లేదు, ఒక మాట తీరు రాదు, ఏది లేదు, అడుగుల కొట్టి అరణ్యాల కొట్టి ఎక్కడో గొర్రెవాసం కొట్టి ఎక్కడో ఉండొచ్చు సార్ అన్నప్పుడు మరి వెంటనే సమూయేలు ప్రవక్త అంటాడు కదా, అతన్ని నీవు పిలిపించు అని చెప్పేసి. ఆ తర్వాత యెషయా దావీదును పిలిపించిన తర్వాత అతన్ని చూడగానే దేవుడు అంటాడు కదా, ఇతనినే నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి కనుక నీవు ఇతన్ని తైలం చేత
దేవుడిని అభిషేకించున్నాడు. కాబట్టి యెషయాని తన తండ్రి లక్ష్య పెట్టలేదు, తన తల్లిదండ్రులను గుర్తించలేదు, తన తల్లిదండ్రులని లక్ష్య పెట్టలేదు. కానీ దేవుడు అతన్ని లక్ష్య పెట్టి అతని ఇశ్రాయేలు ప్రజల మీద మరి రాజుగా దేవుడు కూర్చుండబెట్టినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు ఏమంటాడంటే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టేటువంటి దేవుడు. గొర్రెల కాపరిగా, అనామకుడుగా, ఏ గుర్తింపు లేని వాడిగా ఉన్నటువంటి నన్ను, పెట్ట కుప్పల మీద బ్రతుకుతున్నటువంటి నన్ను దేవుడు లేవనెత్తి ఇశ్రాయేలు సింహాసనం పైన ఆయన కూర్చుండబెట్టినటువంటి దేవుడు కనుక ఆ ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తాను అని దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు. అలాగే దేవుడు మన ఎడల కూడా ఆయన తన కృపను కుమ్మరించాడు. మన పాపములను బట్టి, మన శాపములను బట్టి, మన అవివేకాన్ని బట్టి, మన అజ్ఞానమును బట్టి మనము నశించిపోయి ఆ పాతాళంలో వేదనకరమైన స్థలంలో పడిపోయినటువంటి మనలను దేవుడు తన కృప ద్వారా లేవనెత్తి దావీదుని ఇశ్రాయేలు సింహాసనం పైన కూర్చోబెట్టాడు. కానీ దేవుడు మనలను లేవనెత్తి పరలోకమునందు ఆయనతో పాటుగా మనలను కూర్చుండబెట్టి ఉన్నాడు అని ఎఫెసీ పత్రికలో మనము చూస్తాం. అంటే దావీదును ఇశ్రాయేలు సింహాసనం పైన కూర్చుండబెట్టినందుకు దావీదు దేవునికి వందనాలు చెల్లిస్తాడు. దేవా, ఎక్కడో గొర్రెలు కాసుకొని గొర్రెల కాపరిగా, అనామకుడుగా, ఏ గుర్తింపు లేని వాడుగా నేను ఉంటా ఉండగా అటువంటి నన్ను ఇశ్రాయేలు సింహాసనం పైన నువ్వు కూర్చుండబెట్టి నన్ను గణపరచవు, నీకు వందనాలని చెప్పేసి దావీదు దేవుని ఆరాధిస్తామంటే, మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చినటువంటి మనలను దేవుడు బ్రతికింప చేసి ఆయన తిరిగి లేపి ఆయనతో కూడా మనలను పరలోకమునందు ఆయన కూర్చుండబెట్టుకున్నాడు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. ఎఫెసీ 2:7 అదే మాట మనం ఇంతకుముందు చదువుకున్నాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనేటువంటి మాట. కాబట్టి నశించి పాతాళంలో పడిపోయినట్టు మనలను దేవుడు లేవనెత్తి పరలోకంలో ఆయనతో పాటు దేవుడు మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. కాబట్టి ఆయన దీనులను లక్ష్య పెట్టేటువంటి దేవుడు కనుక ఆ దేవుడికి మన కృతజ్ఞత వందనాలను మనము చెల్లించాల్సినటువంటి వారుగా మనము ఉన్నాము. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ కూడా కొన్ని మాటలు మనము చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియుడైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటాడు. కాబట్టి దేవుడు దీనుల దగ్గర ఆయన నివాసము చేసేటువంటి దేవుడు. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. అయినను దేవుడు దీన మనసు గల వారి దగ్గర ఆయన నివాసము చేస్తాడట. అలాగే 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టబడిన వారు కనుక మీ దేహంతో దేవుడిని మహిమపరచండి. తర్వాత 3వ అధ్యాయము 16-17 వచనాలు. 1 కొరింథీ
3:16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అనేటువంటి మాట. కాబట్టి దేవుడు దీనులను రక్ష పెడతాడట, దీనుల దగ్గర దేవుడు నివాసము చేస్తాడట. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు దేవుడు తన ఆలయాలుగా మనలను మార్చుకొని ఆయన మనలో నివాసము చేస్తూ ఉంటున్నాడు. మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి ఆ దేవుడట ఆయన మనలను తన నివాస స్థలముగా తన ఆలయమును మార్చుకొని ఆయన మనలో నివాసము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అందును బట్టి ఆ ప్రభువునకు మన కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాల్సినటువంటి వారమై మనము ఉన్నాము. తర్వాత 7వ వచనంలో, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. 7వదిగా దావీదు దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించడానికి మరొక కారణం ఏంటి అని మనం చూసినప్పుడు, శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించువాడు నీవే కనుక దేవా నీకు కృతజ్ఞతా వందనాలు నేను చెల్లిస్తున్నాను అని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి గడిచిన సంవత్సర కాలంలో మన కళ్ళ ముందే ఎంతో మంది వ్యక్తులు, ఎన్నో కుటుంబాలు నశించిపోయాయి అపవాది నోట చిక్కి. రీసెంట్గా ఇంకొకరు చనిపోతే చనిపోయిన బ్లాక్ ఆపోజిట్లోనే ముస్లిం ఆమె చనిపోయింది. గవర్నమెంట్ జాబ్ ఆమెకు, గురుకులలో టీచర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కానీ సూసైడ్ చేసుకొని చనిపోయింది. కారణం ఏంటి అని మనం చూసినప్పుడు, ఎందుకంటే చనిపోయింది గవర్నమెంట్ జాబ్ కదా, చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చూసినప్పుడు వాళ్ళ ఆయన ఏదో ఫైనాన్స్ వాళ్ళని అప్పు తెచ్చేసాడట, కార్ ఏదో అనుకున్నాడట, దానికి అన్ని ప్రూఫ్ ఈమె పెట్టేసాడు, ఈమె నంబర్ ఇచ్చేసాడు. కాబట్టి ఈయన ఈఎంఐ కట్టక ఈయన తిరుగుతూ ఉంటే వాళ్ళు ఈమెకు ఫోన్ చేసి మొత్తం మీద ఆ నంబర్ కాల్ చేసేసి వాళ్ళు ఏదో అన్నారట, ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. అలాగే ఆన్లైన్లో బెట్టింగ్ అని చెప్పేసి మరి సిద్దిపేటలో కాలుకుంట కాలనీలో ఒక కానిస్టేబుల్ 25-30 లక్షలు ఆయన అప్పు అయిపోయి తాను వేసుకొని తెచ్చాడు, తన భార్య పిల్లల కింద విషము ఇచ్చాడు. అలాగే ఈ విధంగా ఎన్నో కుటుంబాలు ఈ 2024 సంవత్సరంలో అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో, మరి అనేక రకాల కారణాలతో ఎన్నో కుటుంబాలు నశించిపోయాయి. ఎంతోమంది వ్యక్తులు అపవాది నోట చిక్కుకొని నాశనం అయిపోయి ఉండగా ఆ శత్రువు యొక్క చేతిలో నీవు నేను మన కుటుంబాలను చిక్కుకోకుండా దేవుడు తన మహాకృపలో మనల్ని భద్రపరిచి కాచి కాపాడిన దేవుడిగా, శత్రువు యొక్క చేతిలో నుండి మనల్ని రక్షించిన దేవుడిగా ఆయన మనకు ఉన్నాడు. కాబట్టి అందును బట్టి ఆ ప్రభువుకు మన కృతజ్ఞతా వందనాలను మనము చెల్లించేటువంటి వారిగా మనము ఉందాం. తర్వాత మరొక కారణాన్ని మనం చూసినప్పుడు 8వ వచనంలో, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అనేటువంటి మాట. ఇందులో 2 విషయాలు మనం చూద్దాం. దేవుడు మన పక్షమున ఉన్నవాడు అనేటువంటి మాట. దేవుడు మన పక్షమున ఉన్నవాడు. ఈ లోకంలో మనుషులు మన పక్షాన ఉన్నా లేకపోయినా పెద్ద సమస్య ఏమీ లేదు. దేవుడు మన పక్షాన ఉంటే అది మనకు ఎంతో మేలు. ఒకవేళ దేవుడు మన పక్షాన లేకుండా ఈ లోకమంతా మన పక్షాన మన వెనకాల నిలబడ్డా కూడా అది మనకు మేలు కాదేమీ కాదు. కాబట్టి ఈ లోకంలో మనకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, ఎవరు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా దేవుడు మన పక్షాన ఆయన ఎల్లవేళ మనతో ఉన్నవాడు.
అన్న విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. అందుకే ఆయన ఏమంటాడంటే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుడు ఏమంటాడంటే 5వ వచనంలో చివరి భాగంలో నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము కదా. దేవుడు ఆయనే చెప్పాడు కదా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. కాబట్టి దేవుడు ఎల్లవేళ నీ పక్షమై ఉండగా, దేవుడు నీలో ఉండగా, దేవుడు నీతో ఉండగా, దేవుడు నీకు సహాయమై ఉండగా నీవు భయపడడం దేనికి? మనుషుల యొక్క బెదిరింపులకు కదా, వాటికి నువ్వు వనకడం దేనికి? కాబట్టి దేవుడు మన పక్షమున ఉన్నవాడు, ఆయన మనలో ఉన్నవాడు, ఆయన మనతో ఉన్నవాడు, ఆయన మనకు సహాయకుడిగా ఉన్నటువంటి దేవుడు కనుక ఆ ప్రభువుకు మన కృతజ్ఞత వందనాలు మనము చెల్లించుదాం. మనుషులు కొన్నిసార్లు మన పక్షాన ఉండొచ్చు, కొన్నిసార్లు వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మనల్ని ఒంటరి వారిని చేయవచ్చు. కానీ దేవుడు ఆయన నిన్ను అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను క్షమించే దేవుడు, నిన్ను చేర్చుకునే దేవుడు, నిన్ను విడువని ఎడబాయని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మన పక్షంలో ఉన్నవాడు కనుక ఆ ప్రభువుకి ఏం చేయాలి? మన కృతజ్ఞత వందనాలు మనము చెల్లించాలి. తర్వాత మరొక కారణం మనం చూసినప్పుడు దేవుడట మన కార్యములు సఫలము చేసేటువంటి దేవుడు కనుక ఆ ప్రభువుకు మన కృతజ్ఞత వందనాలు మనము చెల్లించాలి. దేవుడు మన పక్షాన మనం తలపెట్టినటువంటి కార్యములు ఆయన సఫలము చేసేటువంటి దేవుడట. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాసి ఉంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం. యెషయా 43:13 వచనం. నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు అంటే దేవుడు కార్యం జరిగిస్తే ఇక దాన్ని అడ్డుకునేవాడు ఎవడు కూడా ఈ లోకంలో లేడు అని అర్థం. కాబట్టి మన పక్షమున ఉండి మన కార్యాలను జరిగించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు కనుక దేవుడు కార్యం జరిగిస్తే ఇక దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కూడా కాదు. కాబట్టి అందును బట్టి ఆ ప్రభువుకు మన కృతజ్ఞత వందనాలు మనము చెల్లించాలి. కీర్తన 127లో ఒక వచనం కూడా మనము చదువుకుందాం. మొదటి వచనంలో ఏమనుందంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు వారు బాబేలు గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం, మనం ఎక్కడికి కూడా చెల్లా చెదరైపోకుండా ఇక్కడనే మనం ఉందామని చెప్పేసి వారు దేవునికి విరోధంగా ఒక ఆలోచన వారు జరిగించారు. కాబట్టి ఎప్పుడైతే వారు ఆ బాబేలు గోపురాన్ని కట్టడం ప్రారంభించారో అప్పుడు వెంటనే దేవుడు ఆయన ఆలోచన చేసేసి, వీరు మన చిత్తానికి వ్యతిరేకంగా ఈ కార్యాన్ని జరిగించాలనుకుంటున్నారు కాబట్టి మనము దిగి కిందికి వెళ్ళిపోయి వారి భాషను తారుమారు చేద్దాం, అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా చెల్లా చెదురు చేసేద్దాం, ఆ కార్యాన్ని ఆపేద్దామని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. కాబట్టి వెంటనే దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. మానవుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. బాబేలు గోపుర నిర్మాణం అక్కడికే ఆగిపోయింది.
కాబట్టి దేవుడు ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. అంటే దేవుడి కార్యాన్ని జరిగించకపోతే ఇక దాన్ని మనము జరిగించలేము. ఒకవేళ దేవుడి కార్యాన్ని జరిగిస్తే ఇక దాన్ని మనము ఆపడం ఎవరి తరం కూడా కాదు. కాబట్టి చివరిగా దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటంటే దేవుడు మన పక్షాన ఉన్నటువంటి వాడు. అలాగే మన పక్షాన ఉండి మనం తలపెట్టినటువంటి కార్యములన్నీ కూడా ఆయన సఫలము చేసేటువంటి దేవుడు. అనగా మనం తలపెట్టిన కార్యాలను ఆయన జరిగించేటువంటి దేవుడు కనుక ఆ ప్రభువులకు మన కృతజ్ఞత వందనాలను మనము చెల్లించాల్సినటువంటి వారమై మనము ఉన్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 7 కారణాలను బట్టి, మొట్టమొదటి కారణము దేవుని యొక్క కృపా సత్యములను బట్టి, దేవుని కృపా సత్యముల ద్వారా దేవుడు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి, రెండవదిగా దేవుడు మన ప్రార్థన ఆలకించున్నాడు, మూడవదిగా దేవుడు ఆయన మనల్ని ధైర్యపరిచినటువంటి దేవుడు, నాలుగవదిగా దేవుడు దీనులను లక్ష్య పెట్టినటువంటి దేవుడు, అలాగే ఐదవదిగా శత్రువుల చేతిలో నుండి ఆయన రక్షించిన వాడు, ఆరవదిగా దేవుడు మన పక్షాన ఉన్నవాడు, ఏడవదిగా దేవుడు మనం తలపెట్టిన కార్యములన్నీ కూడా సఫలము చేయుచున్న దేవుడు. కాబట్టి ఈ 7 కారణాలను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ ప్రభువులకు మన కృతజ్ఞత వందనాలు చెల్లించి ఆ దేవుని యొక్క నామాన్ని ఆరాధించి కనపరుచున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఒకరి తర్వాత ఒకరు కొద్ది మాటలతో ఆ ప్రభువును ఆరాధించి కనపరుచుదాం.